శ్రీమాత్రే నమః. సూతుడు చెప్పిన హయగ్రీవ వృత్తాంతం విని మునులందరికీ కుతూహలం పెరిగింది. వారు ఆశ్చర్యంతో ఇలా అన్నారు: మహాత్మా, మధుకైటవులతో మహావిష్ణువు 5,000 సంవత్సరాలు యుద్ధం చేశాడా? అసలు ఈ రాక్షసులిద్దరూ పాల సముద్రంలో ఎందుకు జన్మించారు? వీరు దేవతలకు కూడా దుర్జయులు అని చెప్పావు కదా. విష్ణుమూర్తి వీరిని ఎలా సంహరించాడు? నీ వంటి విఘ్నుడి నుంచి అమృత సమానమైన ఈ కథను వినాలని కోరుకుంటున్నాం, చెప్పు అన్నారు. సౌనకాది మునుల మాటలు విన్న సూతుడు చాలా పులకించిపోయి, ఇంకా చెప్పాలి చెప్పాలి అనిపిస్తున్న నాకు వినాలి వినాలని కోరుకుంటున్న మీలాంటి వారు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతమే. ఇక చెప్తాను, మధుకేతువుల వృత్తాంతము వినండి అంటూ మొదలుపెట్టాడు. పూర్వకాలంలో మహాప్రళయం సమయంలో ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు కూడా తన శయ్యపై నిద్రిస్తున్నాడు. అతని చెవుల నుండి కింద పడ్డ గులిమి నుంచి 2 రాక్షసులు పుట్టారు. వారే మధుకైటవులు. వారు ఆ సముద్రం నుండి ఆడుకుంటూ చాలా బలిష్ఠులుగా మారారు. ఒక రోజు వారికి ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా ఏ కార్యము ఉండదు కదా, ఈ నీరంతా ఎలా నిలబడింది? దీనికి ఆధారం ఏమిటి? ఈ నీటిని ఎవరు సృష్టించారు? మనం ఎలా పుట్టాము? మన జన్మకు కూడా ఒక కారకుడు ఉండాలి కదా, అతడెవరు అని. అయితే కైటవు వెంటనే మధుతో ఇలా అంటున్నాడు: మనల్ని సృష్టించింది ఏదో మహాశక్తే, ఆమె ఎవరో తెలుసుకోవాలి అని అనగానే వారికి ఒక శబ్దం వినిపించింది. అదొక వాగ్బీజము. ఆ వాగ్బీజము విన్న తర్వాత వారు నిద్రాహారాలు మానేసి అదే వాగ్బీజాన్ని జపిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టారు. అలా జితేంద్రులై వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. మహాశక్తికి వారికి దర్శనమిచ్చింది, వరం కోరుకోమని అడిగింది. వారిద్దరూ ముక్త కంఠంతో మాకు స్వేచ్ఛామరణాన్ని ప్రసాదించమ్మా అని అడిగారు. మరణం వారి చేతుల్లో ఉంది అని అనగానే వారికి మదం ఎక్కువైంది. వారికి ఆ సముద్రంలో ఇష్టానుసారం తిరుగుతూ ఉండగా ఒకనాడు పద్మం మీద కూర్చున్నటువంటి బ్రహ్మదేవుడు కనిపించాడు. అతని దగ్గరకు వెళ్ళి, నువ్వు మాతో యుద్ధం చెయ్యి అన్నారు. అతడు చెయ్యలేదు. పిరికివాడికి ఆ శుభాసనం మీద కూర్చునే అర్హతే లేదు, యుద్ధం చేసే బలము లేదు, ఆలోచన లేదు. నీలాంటి వాడు అంతటి ఉన్నత ఆసనం మీద కూర్చోవడానికే తగడు అంటూ బ్రహ్మగారిని పో పో అంటూ తోసేశారు. వారితో తపోనిష్టలో ఉన్నటువంటి బ్రహ్మకు యుద్ధం చేసే ఆలోచన లేదు. అందుకు అతడు ఏం చేద్దాం అనుకున్నాడంటే, అతడు విష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణువుని లేపాలి అని అనుకున్నాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విష్ణువుని స్తుతించాడు. హే వాసుదేవ, నన్ను చంపడానికి 2 రాక్షసులు వచ్చారు. నీ జగత్పాలకత్వం అంతా వృధా అయిపోతుంది 2 రాక్షసుల్ని చంపకపోతే. కాబట్టి నన్ను రక్షించు తండ్రి అంటూ స్తుతించాడు. అయినా స్వామి లేవలేదు. బ్రహ్మగారికి గుర్తొచ్చింది, అయ్యో జగన్నాథుడు యోగ నిద్రలో ఉన్నాడు కదా, అంటే యోగ నిద్రకు వసుడైపోయి ఉన్నాడు స్వామి. కాబట్టి లక్ష్మీదేవి సమక్షంలో స్వామి ఇలా యోగ నిద్రకు వసుడయ్యాడు అంటే ఇక నేను, సరస్వతి, శివుడు, పార్వతి మేమంతా కూడా ఈ పరాశక్తికి వసులమే కదా అని అనుకున్నాడు. కాబట్టి ముందు ఆ యోగ నిద్ర అయిన మహాశక్తిని ప్రార్థిద్దాము. ప్రార్థించి, అమ్మ మహాశక్తి, నీవు ఈ యోగ నిద్ర అనే శక్తిని విష్ణుమూర్తి నుంచి ఉపసంహరించు అంటే విష్ణుమూర్తిలో ఆ శక్తిని తీసే. వెంటనే విష్ణుమూర్తి లేచిపోతాడు. విష్ణుమూర్తి లేస్తే వీరిని చంపమని నేను అడగచ్చు అని అనుకున్నాడు బ్రహ్మగారు. వెంటనే యోగ నిద్రా శక్తి యొక్క స్తోత్రాన్ని చేశాడు. అమ్మ, పురుషోత్తముని నిద్రావసుని చేశావు కదా నీవు, నీ లీలలు మేము తెలుసుకోగలమా? హరిహరాదులకు కూడా శక్తిని ప్రసాదించే నువ్వు ఇప్పుడు నన్ను సంహరించాలి అనుకుంటే నీ ఇష్టం, నన్ను ఈ రాక్షసుల ద్వారా సంహరించు. కానీ నన్ను ఈ రాక్షసులు భయపెడుతున్నారు. కాబట్టి రక్షించాల్సింది అయిన జగన్నాథుడిని నువ్వు ఇలా పట్టుకుని ఉంటే మరి మమ్మల్ని రక్షించేదెవరు? లేదా ఈ రాక్షసుల్ని నువ్వే మట్టుపెట్టు. నీకేది నచ్చితే అది చెయ్యి. అయితే విష్ణువుని నిద్రలేపు, లేదా ఈ రాక్షసుల్ని నువ్వే మట్టుపెట్టు అంటూ కోరుకున్నాడు. అది విన్న తర్వాత ఇలా స్తుతిస్తూ ఉండగా యోగ శక్తి మహావిష్ణువును వదిలిపెడుతుంది. అంతలో సౌనకాది మహామునులకు ఇంకొక సందేహం కలిగింది. వారు వెంటనే, ఓ సూత మహర్షి మహానుభావ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని సనాతనులని బ్రహ్మాండంలో వీరికంటే అధికులు లేరని విన్నాము. సృష్టి స్థితి లయాలు వీరే చేస్తారని పెద్దలు చెప్పగా తెలుసుకున్నాము. అటువంటి విష్ణువు సమర్థుడని తెలుసుకున్న తర్వాత ఆ అంతటి స్వామిని కూడా యోగమాయకు వసుడైపోయి నిద్రపోయాడా? అతడి వివేకం ఏమైంది? విష్ణుమూర్తిని లొంగ తీసుకున్న ఆ శక్తి ఎవరు? దాని పేరేమిటి? అది ఎలా పుట్టింది? అంతటి సమర్థురాలు ఎలా కాగలిగింది? ఇవన్నీ మాకు చెప్పు అంటూ అడిగారు. అప్పుడు సూతుడు ఇలా అంటున్నారు: ఓ ముందులారా, మీకు సందేహం కలిగింది చాలా ఉచితమైనదే. కానీ నారద, కపిలాది మహా ఋషులు సైతము దీనికి సమాధానం చెప్పలేరు. ఇక నేనంతా
అయినా సరే చెప్పడానికి ప్రయత్నిస్తాను, వినండి అంటూ చెప్తున్నాడు. వేదములు విష్ణువును పాలకుడని చెప్తున్నాయి కదా. భక్తులు విష్ణువులు నారాయణుడు, జనార్దనుడు అని పొగుడుతారు. శివుణ్ణి శంకరుడని, త్రినేత్రుడని, శూలపాణి అంటూ పూజిస్తారు. కొందరు సూర్యుని ఆరాధిస్తారు. శివునిలో తామస శక్తిగా, విష్ణువులో సాత్విక శక్తిగా, బ్రహ్మలో రాజశక్తిగా ఉన్నది ఆ మహాశక్తియే. ఆ శక్తియే లేకపోతే ఈ ముగ్గురు కూడా ఏమీ చెయ్యలేరు. దీనినే మా గురువులైన వ్యాసుల వారు మాకు చెప్పారు. వారికి నారదులు, నారదుల వారికి బ్రహ్మ, బ్రహ్మకు విష్ణువు చెప్పగా తెలిసింది. సరే, కథలోకి వద్దాం. నిద్రాదేవి బయటకు వచ్చింది కదా. విష్ణుమూర్తి నిద్రలో నుంచి ఆవలింతలు తీస్తూ బయటకు వచ్చాడు. బ్రహ్మగారిని పలకరించాడు. ఓ పద్మజ, ఇలా వచ్చావేమిటి నాయనా అని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు, తండ్రి, నీ చెవి మలము నుండి పుట్టినటువంటి ఈ రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. త్రాహి త్రాహి అని నన్ను రక్షించమని నేను నిన్ను వేడుకుంటున్నాను తండ్రి అంటూ బ్రహ్మగారు విష్ణువుని ప్రార్థించారు. ఈలోగా మధుకైటబులు బ్రహ్మను వెతుక్కుంటూ వచ్చి, ఓ బ్రహ్మ, ఎక్కడున్నావా? రా మాతో యుద్ధానికి, లేదా మాకు దాసుడివి కా అంటూ గద్దించారు. వారిని చూచి విష్ణువు, ఓరి మదాంధులారా, మీ గర్వము నేను నాశనం చేస్తాను, నాతో యుద్ధం చేయండి అన్నాడు. ముందు మధుడు, తరువాత కైటవుడు, అలా ఒకరు అలిసిపోతే ఇంకొకరు మారుతూ విష్ణువుతో యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధాన్ని బ్రహ్మ, విష్ణువు నుంచి బయటకు వచ్చినటువంటి నిద్రాదేవి నిల్చుని చూస్తున్నారు. విష్ణుమూర్తి ఇలా 5,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. అయినా ఆ రాక్షసులు అలసిపోవడం లేదు. ఇంతలో విష్ణువు ఆలోచనలో పడ్డాడు. ఇంత చేసినా ఈ మధుకైటబులు అలసిపోకుండా నాతో యుద్ధం చేస్తున్నారే, ఇదేమిటి అని. అది చూసిన మధుకైటబులు, ఏం విష్ణు, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే నువ్వు మాకు దాసుడివి కా అన్నారు. ఇది విన్న విష్ణువు సామోపాయం ఆలోచించి ఇలా అన్నాడు. అవును, మీరేమో ఇద్దరు, నేనేమో ఒక్కడినే. అలసిపోయిన వాడితో యుద్ధం చేయడం మీలాంటి ధర్మవీరులకు తగదు కదా. కాబట్టి నాకు కాస్త సమయం ఇస్తే నేను నిద్రపోయి మళ్ళీ వచ్చి మీతో యుద్ధం చేస్తాను, మీ యుద్ధం అనే కోరికను తీరుస్తాను అన్నాడు. వాళ్ళు అంగీకరించారు. అటుపై విష్ణువు కాస్త దూరం వెళ్లి ఇలా ఆలోచించాడు. వారిద్దరూ ఎందుకింతగా యుద్ధం చెయ్యగలుగుతున్నారో అని ఆలోచించగా వారికి దేవి అనుగ్రహం వలన ఇచ్చామరణం పొందారని తెలుసుకుని, అరే, వృధాగా వీరితో యుద్ధం చేశానే, ఇంత తెలిసాగా యుద్ధం చేసి వ్యర్థం, చెయ్యకపోతే వీళ్ళు మరణించేది లేదు. ఎలా? వరగర్వితులైన వీరు విరించిపై యుద్ధం చేయడానికే వచ్చారు. వరమిచ్చిన తల్లి వీరిని సంహరించదు. మరి వీరిని సంహరించడం ఎలాగా? అయినా ఎంతటి దుఃఖంలో ఉన్నవాడైనా, రోగంతో బాధపడేవాడైనా నాకు మరణం కావాలి అని కోరుకోడు. అందులో వరగర్వితులైన వీరు వారికి వారే మరణం కావాలని కోరుకోగలరా? కాదు, ఇంకేదో ఆలోచించాలి. అందువలన నేను ఆ పరాశక్తివే వేడతాను అనుకుంటూ ఆ పరాశక్తిని శరణు వేడుతూ, అమ్మా, నీ అనుగ్రహం లేందే ఎవరు ఏమి చెయ్యలేరు, కాబట్టి నీవే మాకు శక్తిని ప్రసాదించు అంటూ ఇలా స్తుతించాడు. నమోదేవి మహామాయే, సృష్టి సంహారకారిణి, అనాది నిధనే చెండి, భుక్తి ముక్తి ప్రదేశివే. అమ్మా, నీ దయలేందే ఎవరు ఏమీ చెయ్యలేరు, నువ్వే దయ చూడు అని వేడుకున్నాడు. ఆమె చిరునవ్వుతో, హరి, ఇప్పుడు మళ్ళీ వెళ్లి యుద్ధం చేయి, వీరిని మోసంతోనే సంహరించు, నేను నా చూపులతో వీరిని మోహపరుస్తాను, వారు ఆ మత్తులో ఉండగా నువ్వు వారిని సంహరించు అని చెప్పగా విష్ణు మళ్ళీ వెళ్లి మధుకైటబులతో ఇలా అంటున్నాడు, రండి, మీతో పాటు యుద్ధం చేస్తాను అని. వారు వెంటనే విష్ణువుని చూసి, ఓ విష్ణు, భయపడకు, మాతో యుద్ధం చేయి. అప్పుడప్పుడు నీలాంటి బలహీనులు కూడా యుద్ధంలో గెలవచ్చు, ఎందుకంటే గెలుపు అనేది దైవాధీనం కదా. అందుకు ఇంతకు ముందు నువ్వు చాలా మంది దానవులను సంహరించావు, ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే అంటూ వికటంగా నవ్వారు. హోరాహోరీగా ఇద్దరికి యుద్ధం జరిగింది. ఆ పరాశక్తి మధుకైటబులను చూసి సన్నగా నవ్వింది. అమ్మ చూపులకు వారిద్దరూ కామవశులై యుద్ధాన్ని ఆపేసి అమ్మనే చూస్తూ నిల్తుండిపోయారు. అది చూసిన విష్ణువు, ఓ వీరులారా, మీ యుద్ధ కౌశలం నాకు చాలా నచ్చింది, మీకు వరం ఇద్దాం అనుకుంటున్నాను, ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు. వారు వరగర్వితులై పరాశక్తిని చూస్తూనే, ఓ విష్ణు, నువ్వు మాకు వరం ఇవ్వక్కర్లేదు, మేము నీలాగా యాచకులం కాదు, నువ్వే మా వద్ద వరం కోరుకో అని అన్నారు. వెంటనే విష్ణువు ఆలస్యం చేయకుండా, ఓహో, వరమిస్తారా? అయితే మీ మరణమే నాకు కావాలి, అదే నా వరం అని అడిగాడు. అది వినగానే వారిద్దరూ అవాక్కయ్యారు, మోసపోయామని తెలుసుకున్నారు. జగత్తంతా జలమయమైందని చూసి గ్రహించి వెంటనే, సరే హరి, నీవు కూడా మాకు వరం ఇస్తానన్నావు కదా, నీవు మమ్మల్ని నీరు లేని ప్రదేశంలోనే చంపాలి అన్నారు. వెంటనే విష్ణువు తన తొడలను విస్తారంగా పెంచాడు. అది చూసిన వారిద్దరూ వారి శరీరాలను 1000 యోజనాలు పెంచారు. విష్ణువు తన తొడలను 2000 యోజనాలు పెంచి వారిద్దరిని తన సుదర్శన చక్రంతో సంహరించాడు. వారి తలలు, మొండాలు విష్ణువు తొడలపై పడ్డాయి. వారి శరీరం నుంచి బయటకు వచ్చిన కొవ్వు అదే మేదిని, అనగా ఈ భూమిగా తయారైంది. అందుకే మట్టి
తిండిని ఎవరు తినకూడదు అని మనకి చెప్తారు. సూతుడు ఈ కథ చెప్పిన తరువాత, ఓ సౌనకాది మునులారా, విన్నారు కదా మధుకైటబుల వృత్తాంతము. ఆ ఆది పరాశక్తిని నమ్ముకున్న వారికి ఎంతటి శక్తి లభిస్తుందో కదా అన్నాడు సూతుడు. అది విన్న ఋషులు, మహర్షి, ఇంతటి గొప్ప కథను మాకు చెప్పావు, మేము ధన్యులమయ్యాము. పురాణాన్ని అంతటిని రచించింది వ్యాసుడు. వ్యాసుడు తన సుపుత్రుడైన శుకుడితో ఇదంతా చదివించాడు అని చెప్పావు కదా. శుక్రుని పుత్రుడిగా పొందాడని కూడా చెప్పావు కదా. మనం ఆ కథలోంచి ఇంకొక కథలోకి వెళ్ళిపోయాము. వ్యాసుడికి శుకుడు పుట్టిన వృత్తాంతం సవిస్తరంగా చెప్పు అంటూ అడిగారు. ఆ శుకుడు ఎలా పుట్టాడో తర్వాత కథలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.